ఓకే. హాయ్ అందరికి. WrestleMania 40 ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో, మరి బెట్టింగ్ ఓడ్స్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా రోమన్ రైన్స్ అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్‌గా రోమన్ రైన్స్‌కి అండ్ రాక్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఎవ్రీ ఫ్యాన్ కూడా వెయిట్ చేసేది అండ్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. ఈ మ్యాచ్‌లో రోమన్ రైన్స్ అండ్ రాక్ విన్ అవుతారు. అండ్ నైట్ 2లో బ్లడ్ లైన్ రూల్స్‌తో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతదని. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినప్పుడు WrestleMania 40 కోసం ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేసినాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్‌కి అండ్ రాక్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, మరి బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది రోమన్ రైన్స్ అండ్ రాక్. సో, మరి మీ ప్రకారం ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? రోమన్ రైన్స్ అండ్ రాకా? లేదంటే కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్సా? సో, మరి కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎలియా నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్. సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో ఒక స్టిపులేషన్ ఉంటుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మరి ఇంకా అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. ఈ మ్యాచ్‌లో స్టిపులేషన్ ఉంటదా? ఉండదా అని. అండ్ మనకి ఎలియా నైట్ అయితే ఎక్కువగా చైర్స్‌తో అటాక్ చేస్తున్నారు. సో, మేబీ చైర్స్ మ్యాచ్‌గా కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు వీళ్ళ మధ్య మ్యాచ్. అండ్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఎలియా నైట్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఎలియా నైటే విన్ అవుతారు. సో, చాలా చేంజ్ అయితే ఉంది వీళ్ళ మధ్య బెట్టింగ్ ఓడ్స్. సో, మేబీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఈ మ్యాచ్‌తో ఎండ్ అవుతే ఈ మ్యాచ్‌లో మేబీ ఎలియా నైట్ విన్ అవ్వచ్చు. ఒకవేళ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ అయ్యిందనుకో, సో, మేబీ ఎలియా నైట్ విన్ అవ్వచ్చు, లేదంటే ఏజే స్టైల్స్ విన్ అవ్వచ్చు. కాకపోతే ఎక్కువ ఛాన్స్ ఎలియా నైట్‌కి ఉంది. సో, ఎలియా నైట్ విన్ అయిన తర్వాత మళ్ళీ ఏజే స్టైల్స్ అటాక్ చేస్తే అండ్ మళ్ళీ WrestleMania 40 తర్వాత కూడా వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటది. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ మధ్య ఫ్యూడ్ WrestleMania 40తో ఎండ్ అవుతుందన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, మరి చూద్దాం వీళ్ళ మధ్య ఫ్యూడ్ WrestleMania 40తో ఎండ్ అవుతదా? లేదంటే దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ వర్సెస్ రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య యూఎస్ టైటిల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ లోగన్ పాల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. క్లియర్‌గా లోగన్ పాలే విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేస్‌లో మనకి కెవిన్ ఓవెన్స్ ఉన్నారు. అండ్ మొన్నటి బెట్టింగ్ ఓడ్స్‌లో రేండీ ఆర్టన్ ఉన్నారు. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ థర్డ్ ప్లేస్‌లోకి వచ్చేసినారు. కెవిన్ ఓవెన్స్ సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేసినారు. అండ్ మనకి లోగన్ పాల్‌కి సమ్మర్ స్లామ్‌లో ఒక బిగ్ మ్యాచ్ ఉంటదన్న అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో, దాన్ని బట్టి చూసుకుంటే మేబీ లోగన్ పాల్ యూఎస్ టైటిల్‌ని రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఈ WrestleMania 40లో. అఫ్‌కోర్స్ రేండీ ఆర్టన్ విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. కాకపోతే బెట్టింగ్ ఓడ్స్ మాత్రం లోగన్ పాల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ ఎప్పుడైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. సో, ప్రెజెంట్ అయితే బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీకి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బెక్కీ లించ్ కూడా విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఎక్కువ ఛాన్సెస్ రియా రిప్లీకి ఉన్నాయి. సో, మేబీ బెక్కీ లించ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ ఇయో స్కై మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ బెయిలీకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, క్లియర్‌గా బెట్టింగ్ ఓడ్స్ బెయిలీయే ఈ మ్యాచ్‌లో విన్ అవుతుందని చెప్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినప్పటి నుండి బెయిలీకే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెయిలీయే నెంబర్ 1లో ఉంది ఈ మ్యాచ్‌లో విన్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మధ్య ఒక సింగిల్ మ్యాచ్. బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్‌గా జే ఉసోకే సపోర్ట్ చేస్తున్నాయి. సేమ్ ఈ మ్యాచ్ కూడా ఎప్పుడైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందో అప్పటి నుండి కూడా బెట్టింగ్ ఓడ్స్ జే ఉసోకే సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్‌లో. సో, మరి మీ ప్రకారం ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? జే ఉసోనా? లేదంటే జిమ్మీ ఉసోనా? సో, మేబీ ఈ మ్యాచ్‌లో సోలో సికోవా ఇన్వాల్వ్ అవుతారా? అవ్వరా? అనేది బిగ్ క్వెషన్. సో, మనకి రోమన్ రైన్స్ మ్యాచ్‌లో మాత్రం సోలో సికోవా ఇన్వాల్వ్ అవుతారు. కాకపోతే జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వరని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ కాబట్టి. సో, వాళ్ళిద్దరూ తేల్చుకోవాలన్నట్టుగా ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఈ మ్యాచ్‌లో సోలో సికోవా ఇన్వాల్వ్ కాకపోతేనే బావుంటది. అండ్ జిమ్మీ ఉసో కొంచెం సీరియస్‌గా ఫైట్ చేస్తే బావుంటది. అండ్ నెక్స్ట్ గుంతర్ వర్సెస్ సామీ జేన్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఈ మ్యాచ్‌లో గుంతరే విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో, మరి ఈ మ్యాచ్‌లో మీ ప్రకారం ఎవరు విన్ అవుతారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి.
బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు, డ్రూ మ్యాకెంటైర్. అండ్ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉందని. సో ఎక్కువ ఛాన్స్ అయితే డ్రూ మ్యాకెంటైర్కే ఉంది. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే, డ్రూ మ్యాకెంటైర్ ఈసారి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని. సో చాలాసార్లు సెత్ రాలిన్స్తో ఫైట్ చేసినారు అండ్ ఓడిపోయినారు, ఆ టైటిల్ని అయితే విన్ అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం డ్రూ మ్యాకెంటైర్ ఆ టైటిల్ని విన్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ కూడా డ్రూ మ్యాకెంటైర్కే సపోర్టు చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ఆసమ్ ట్రూత్కి సపోర్ట్ చేస్తున్నాయి. మిజ్ అండ్ R-Truth బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది ఆసమ్ ట్రూత్ అంట. సో మరి ఈ WrestleMania 40లో అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయా? సో ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు స్ప్లిట్ అవడానికి, ఎందుకంటే ఇది ఒక ల్యాడర్ మ్యాచ్ కాబట్టి ట్యాగ్ టీమ్ టైటిల్స్ అనేవి పైన ఉంటాయి. సో ల్యాడర్ ఎక్కి వీటిని అంటే టైటిల్స్ని తీసుకోవాలి. సో ఎవరు ఏ టైటిల్స్ని తీసుకుంటే వాళ్ళకి ఆ ఛాంపియన్షిప్ అనేది వస్తుంది. సో ఛాన్స్ అయితే ఉంది. సో ఒక టీము రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ని తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక టీము స్మాక్ డౌన్ టైటిల్స్ని తీసుకోవచ్చు. సో ఇలా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అనేవి స్ప్లిట్ అవ్వచ్చు, ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ ఈ విధంగా జరగచ్చు. అండ్ నెక్స్ట్ 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ జేడ్ కార్గిల్, నవోమి అండ్ బియాంకా బెలర్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ మధ్య. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే జేడ్ కార్గిల్ అండ్ నవోమి అండ్ బియాంకా బెలర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది జేడ్ కార్గిల్, నవోమి అండ్ బియాంకా బెలర్. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్కే సపోర్టు చేస్తున్నాయి. సో క్లియర్గా ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే క్లియర్గా చెప్పేస్తున్నాయి. సో మరి మీరేమంటారు, ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ విన్ అవుతారా, లేదంటే రోమన్ రీన్స్ విన్ అవుతారా? సో ఇప్పుడు బ్లడ్ లైన్లో రాక్ అయితే ఉన్నారు. సో రాక్ కంపల్సరీ ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఈ మ్యాచ్లో. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్లో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అండ్ జాన్ సెనా రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్లో రాక్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారని, లేదంటే కోడీ రోడ్స్ పైన సెత్ రాలిన్స్ అటాక్ చేస్తారని, ఇలాంటి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఆ రూమర్స్ అన్ని వీడియో రూపంలో మీకు చెప్పేసినాను. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్కే సపోర్టు చేస్తున్నాయి. సో మరి మీ ప్రకారం ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు, కోడీ రోడ్సా లేదంటే రోమన్ రీన్సా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో బెట్టింగ్ ఓడ్స్ ఇంకా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా 6 days టైం అయితే ఉంది WrestleMania కోసం. సో మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకొక మ్యాచ్ ఉంది, డ్రాగన్ లీ అండ్ రే మిస్టీరియో వర్సెస్ డామినిక్ మిస్టీరియో అండ్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. సో అంటే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ WWE అఫీషియల్ చేయాలి దీన్ని. సో ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.